ఎలా అనిపిస్తుంది అన్న, కొత్తగూడెం నియోజకవర్గం? ఏం బాగాలేదన్న. ఆ, అదేంటి ఫ్రీ బస్సులు పెట్టారన్న, ఫ్రీ బస్సులు పెట్టారు. మొత్తం ఏం లేదన్న, అసలు ఉమ్. పరిపాలన ఏం బాగాలే. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇవన్నీ ఏమైనా వస్తున్నాయి? ఫ్రీ ఇందిరా మిల్లు కూడా ఏం రావట్లేదన్న. ఫ్రీ కరెంట్ కానీ ఫ్రీ కరెంట్ కూడా రావట్లేదన్న. ఫస్ట్ లో పెట్టుకున్న వాళ్ళకి వచ్చినాయి అన్న, తర్వాత మొత్తం ఆఫ్ చేశారు. గ్యాస్ ఫ్రీ అన్నారు, 800 అన్నారు, అది రాలే. బిల్లు కరెంట్ బిల్ అన్నారు, అది రావట్లేదన్న. ఏది ఫ్రీ రావట్లేదన్న, ఏదైనా అమౌంటే. అంటే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడు 100% బాగుందన్న. బిజినెస్లు కానీ ఏదైనా బాగుంది. కేసీఆర్ తెలంగాణ అప్పుల పాలు చేసి ఇబ్బంది చేస్తుంటే అదేం లేదన్న. కేసీఆర్ ఉన్నప్పుడే ప్రభుత్వం బాగుంది. రైతులకు కూడా రుణమాఫీ చేశారు, డబ్బులు నెల నెల ఇస్తున్నారు. వీళ్ళు నెల నెల కూడా వేయలేకపోతున్నారు డబ్బులు. వీళ్ళు కూడా చెప్తున్నారు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్. అసలు రాలేదన్న, ఎవరికి రాలేదన్న. ఇంత మట్టికి అమల్లో ఒక్కరు రాలేదు. ఇక్కడ వరకు అయితే ఇంకా రాలేదన్న. అంటే మహిళలకి ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళందరికీ ఇంకా 2500 కూడా ఇస్తా అన్నారు. ఇంకా అది అమల్లోకి రాలే అన్న. 2500 ఫ్రీ బస్సులు అయితే వచ్చినాయి కానీ అమల్లోకి అయితే రాలే అన్న. 2500 అయితే మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేశారు ఇక్కడ. ఏం ఓపెన్ చేయలేదు బ్రదర్. ఓకే, థ్యాంక్స్ బ్రదర్. ఏం లేదు, మన కాడ డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? 22 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఎట్లా ఉంది చెప్పు? ఎట్లా ఉంది? ఏమీ లేదు, వేస్ట్. ఏమన్నా పనులు ఏమన్నా జరుగుతుంది? ఏం జరుగుతున్నాయి? ఏం జరగట్లేదు. నీళ్ళే రావట్లా. వారానికి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. కాలం నీళ్ళు కూడా ఏం రావట్లేదు. అసలు వారం 4 రోజులు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు పథకాలు ఇస్తారు కదా, 6 గ్యారెంటీ పథకాలు ఏమేమి అందుతున్నాయి? అవి మాది ఏమందుతున్నాయి పథకాలు? ఏమవుతానండి, ఏం అందట్లేవు. ఒక 2 నెలలు ఒక నెల వేసారు గ్యాస్ 500 సిలిండర్ అని. తర్వాత బంధు అవి కూడా ఏదో అట్లా ఎరేసినట్టు వేయటం బంద్ చేయటమే. ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? అమ్మ వాళ్ళకి ఇట్లా పోతున్నారు ఫ్రీ బస్. అవి ఎవరు సిటీ వాళ్ళకి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకే యూజ్ అవుతున్నాయి. ఎప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళు అందరు రోజు బోరుగా. ఇలా రైతుల పరిస్థితి ఎట్లుంది? రైతుల పరిస్థితి అయితే ఇంకా అగమ్య గోచరంగా ఉంది. ఇట్లా మందు బస్తాలు లేవు అసలు. 2 లక్షలు రుణమాఫీ చేసినాము రైతులకి, రైతు బంధు అది ఎవరికి అందరికీ కాలేదు. రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏది లేదు. రైతు బీమా కూడా లేదు. రైతు బీమా కూడా. ఇక్కడ ఎట్లా ఉంది? గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉన్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అంతకుముందు పనిచేసినట్టు అంత స్ట్రిక్ట్ గా అయితే లేదు. చదువులు ఎట్లున్నాయి? పిల్లల చదువులు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ అందుతుందా మంచిగా గవర్నమెంట్ స్కూల్? అంటే పిల్లల చదువులు అంటే మేమైతే మా పిల్లలు అయితే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే అంత స్టేజ్లో లేరు. వాటి గురించి తెలియదు. ఇలా కూనంరెడ్డి సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎలా ఉంటారు? ప్రజలు అందుబాటులో ఉంటారా? సాంబశివరావు గారు అయితే అందుబాటులోనే ఉంటారు. ఇక్కడ వరకైతే చేస్తారా మంచిగా? ఎవరు పోయి అడిగినా కానీ స్పందించి మాట్లాడతారు. ఇలా ఏమన్నా కేసీఆర్ చాలా ఆరోపణలు వస్తున్నాయి కేసీఆర్ పైన, అవినీతి చేసిండు, కాళేశ్వరం అని నమ్ముతున్నారు. కానీ అవినీతి చేయంది ఎవరండి? రాజకీయ నాయకులు. ఎవరు చేయట్లే? రేవంత్ రెడ్డి సంపాదించట్లేడా? అందరూ వ్యవసాయం చేస్తాను నేను, ₹1 మిగిలించుకోవడానికేగా చేసేది. ఎవరైనా అదొక బిజినెస్ వాళ్ళకి, అంతే కదా రాజకీయ నాయకులకు. తెలంగాణ అప్పుల పాలు చేసిందంట తెలంగాణ. మరి ఈయన కూడా చేస్తాడుగా అప్పులు. ఈయన తెస్తాడుగా, ఇంటికి వెళ్ళేది పెట్టట్లేడుగా. ఈయన కూడా అప్పు తెస్తాడుగా. వడ్డీలు కట్టడానికి అది సరిపోవట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక అంతే అంటారు. అట్లా అనకపోతే ఏమంటారు? మేము అప్పులు తెచ్చి మీకే పెడతానే అంటారు. ఆయనకు అప్పుడు కట్టినా అన్నాడు. ఎంతో కొంత డెవలప్ కేసీఆర్ ఉన్నప్పుడే జరిగింది. ఆయనే మంచిగా రైతులకైతే 24 గంటలు కరెంటు ఇచ్చిండు. ఇవాళ కరెంటు రోజుకు 90 సార్లు పోతుంది. కొత్తగూడెం అంటే సింగరేణి సంబంధించింది చాలా ఉంటుంది. ఎట్లా ఉంది? ఏమన్నా మార్పులు వచ్చినాయని? ఏ మకాలు కాదు ఇప్పుడైతే ఏ మార్పులు లేవు. 20 నెలల్లో అయితే ఏ మార్పులు లేవు, ఏమి లేవు. ఏదో ఏది పొగడతాలు చెప్పటం అంతవరకే కానీ చేసింది అయితే ఏమీ లేదు.